హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం కర్రీతో కడుపు నిండా అన్నం తినొచ్చు అనమాట. సో దానికి నేనైతే 3 పావు మటన్ అయితే తీసుకున్నాను. దాంట్లో 4 స్పూన్ల కారము, 1 స్పూను ఉప్పు, అలాగే చిటికెడు పసుపు కూడా వేసాను అనమాట. వేసి కొంచెం ఆ వీడియో అయితే మిస్ అయింది అందులో వేయడము. సో దాని తర్వాత చూడండి, ఇప్పుడు ఒక 5 లవంగాలు, ఇప్పుడు 2 ఇలాచీలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం చెక్క, చూడండి ఇంత సైజ్ అయితే చెక్క కూడా వేసుకుంటున్నాను. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి. చూడండి పెరుగు మాత్రం ఇంత వేసుకోవాలన్నమాట. అట్లాగే పెరుగు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తము కలుపుకోవాలి. ఈ వీడియోలో మిస్ అయింది ఏంటంటే నేను కారము ఉప్పు వేయడము వీడియో మిస్ అయిపోయింది. సో చూడండి ఇప్పుడు కలుపుతుంటే కారం కనిపిస్తుంది కదా. స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. మేము కొంచెం కారం అయితే ఒక 5 స్పూన్లు కారం వేసాను. వేసిన తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసాను కదా, సో సరిపోతుంది. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు మొత్తం మ్యాగ్నేట్ చేస్తున్న తర్వాత పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా వేసి, దాని తర్వాత ఇప్పుడు మటన్ మసాలా కొంచెం వేస్తున్నాను. చూడండి 1/2 టీ స్పూన్ వచ్చేసి మటన్ మసాలా, దాంతోపాటు ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. స్పూన్ సగం అయితే వేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్ కొద్దిగా వేస్తున్నాను అనమాట ధనియాల పౌడర్. దాంతోపాటు వచ్చేసి కొంచెము గరం మసాలా పౌడర్. చూడండి నేనైతే లైట్గా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే స్పైసీ కావద్దని. ఎందుకంటే ఓల్ గరం మసాలా కారము పచ్చిమిర్చి అయ్యాయి కాబట్టి. సో పెరిగేసాం కదా, ఎక్కువ స్పైసీ అనేది ఎక్కువ ఉండదు. సో ఇదన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా. ఈ గ్రేవీ బాగా వస్తుంది చిక్కగా, అట్లాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసిన తర్వాత 1 or 2 hours కనుక పక్కన పెడితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఇలా మొత్తం కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందాము. సో దానికి నేను స్టవ్ వెలిగించి కొంచెం సాజీరా అయితే తీసుకున్నాను. చూడండి 1 టేబుల్ స్పూన్ అంతా సాజీరా తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం చెక్క, 2 లవంగాలు, కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు చూడండి ఎండు కొబ్బరి కొంచెము గ్రేవీ చిక్కగా అవ్వడానికి ఎండు కొబ్బరి వేయించి, ఇప్పుడు చూడండి వేయించుకోవాలి లైట్గా. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడైతే చూడండి ఈ కలర్ వచ్చేసింది కదా. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను, ఇది చల్లారనివ్వాలి. ఈలోపు అయితే చల్లారిన తర్వాత చూడండి మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ, కొంచెం అల్లం ముక్క అయితే వేసుకుంటున్నాను. ఈ సైజు అల్లము సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను. సో దానికి నేనైతే 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత ఆయిల్ హీట్ అయింది. ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒకసారి కలుపుదాము. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఆనియన్స్. ఈలోపు చూడండి మళ్ళీ కొంచెం అయితే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసి మరొకసారి అయితే కలుపుకుందాము. చూడండి ఇలా అయితే కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే 1 టేబుల్ స్పూను పసుపు అయితే వేస్తున్నాను, చిన్న టేబుల్ స్పూను. మరొకసారి అయితే కలుపుకుందాము. చూడండి ఇప్పుడైతే ఆనియన్ అనేది ఫ్రై అయిపోయింది, బ్రౌన్ కలర్ అయితే వచ్చింది, ఇలా రావాలి. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనమైతే ఏదైతే మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టుకున్నామో మటన్, సో అదైతే నేను ఇప్పుడు ఆయిల్లో వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుందాము. మటన్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. చూడండి మ్యాగ్నేట్ చేయడం వల్ల అందులో 1 hour నానబెట్టాం కదా, 1 or 2 hours నానబెట్టుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టుకుందాము. చూడండి ఇప్పుడు ఒకసారి అయితే తీసి చూద్దాము. మటన్ అనేది బాగా ఉడకాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది. చూడండి ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 minutes అయితే మూత పెడుతున్నాను. చూడండి మూత పెట్టుకొని ఇంకొక 5 minutes తర్వాత అయితే చూస్తున్నాను మళ్ళీ. చూడండి ఇప్పుడైతే మనం ఏదైతే ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అదైతే నేను ఇప్పుడు వేస్తున్నాను.
మసాలా వేసుకొని ఇప్పుడైతే కలుపుకుందాము. చూడండి కర్రీ ఎలా ఉందో, గ్రేవీ అనేది తగ్గిపోయింది కదా. ఈ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలా స్మెల్ రాకుండా ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయాలన్నమాట. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తున్నాను. కర్రీ అంతా కూడా నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు, సిమ్లో పెట్టి చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. చూడండి ఇప్పుడైతే ఆయిల్ పైకి వచ్చేసింది కదా. సో ఆల్మోస్ట్ కొంచెం సగం ఉడికిపోయినట్టే కర్రీ. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోస్తున్నాను. మటన్కి సరిపడా వాటరు. చూడండి 1 గ్లాస్ వాటరు. మసాలా ఏదైతే ఉందో మా దగ్గర అయితే కరెంటు పోయింది. సో కరెంట్ పోవడం వల్ల నేనైతే మసాలా అంతా కూడా రోట్లో రుబ్బాను. సో ఆ వాటర్ 1 గ్లాసు, మొత్తం 2 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను ముక్కలు మునిగేదాకా. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఒకసారి కలుపుకొని చూడండి ఇగో ఇలా ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే పోసుకున్నాను. 2 గ్లాసెసే పోసాను, ఎక్కువైతే పోసుకోలేదు. ఇప్పుడైతే విజిల్ పెడుతున్నాను. ఒక 8 నుంచి 10 విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి తీసి చూద్దాము. చూడండి విజిల్ అయితే పోయింది. కరెక్ట్గా 8 నుంచి 10 విజిల్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా. గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. చూడండి చిక్కగా ఉడికిపోయింది కర్రీ. మెత్తగా కూడా మటన్ మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను. సర్వ్ చేసుకుందాము. చూడండి గ్రేవీ కూడా చాలా చిక్కగా అయిపోయింది. ఈ కర్రీ చెప్పడం కాదండి, చాలా టేస్టీగా ఉంది. నేనైతే టేస్ట్ కూడా చేసేసాను అనమాట. సూపర్గా అయ్యింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. 100% చాలా బాగా వస్తుంది కర్రీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లాగే మా ఛానల్ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. థ్యాంక్ యూ.